ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ని కొనడానికి అయితే ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే క్రియేటర్స్ కనే కాదండి, నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా బయటికి వెళ్ళిన వాళ్ళకైనా అంటే ఇది మనము వెహికల్స్కి కూడా క్యారీ చేయొచ్చు. ఎలాంటి వైర్ కనెక్షన్ అనేది మనకి లేకుండా ఈజీగా మనం దీని ఇట్లా స్టిక్ చేయొచ్చు. ఒకవేళ ఇట్లా పెట్టడానికి లేదనంటే మన బండికి అతుకు పెట్టడానికి కూడా వెనకాల సైడ్ మనకి మ్యాగ్నెట్ వస్తుంది. మనం ఒకవేళ ఏదైనా చదువుకున్నప్పుడు కానీ ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు కరెంట్ పోయిందనుకోండి, దీన్ని ఉపయోగించుకోవచ్చు. వెనకాల ఇది మనకి స్టాండ్ లా కూడా వర్క్ చేస్తుంది. ఇలా పెట్టేసుకొని మన పని అనేది మనం చేసుకోవచ్చు. సో దీంతో మనకి చాలా ఈజీ ఏంటంటే జస్ట్ 10 minutesలోనే ఇది బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. మినిమంగా మనకి 2 hours వస్తుంది. అలా అనేసి బ్రైట్నెస్ ఏమైనా తక్కువగా ఉంటుందంటే మీరు స్టార్టింగే ఫొటోస్ అయితే చూసి ఉండొచ్చు. సో చీకట్లో కూడా మనకు ఒక నార్మల్గా బల్బు ఎలా అయితే మంచిగా వెలుతురు ఇస్తుందో సో దానికంటే బెటర్గా మనకైతే సూపర్గా మనకి ఉన్నంతలో సూపర్గా ఇదైతే లైట్ అయితే ఇస్తుంది. సో దీన్ని ఏమంటారంటే సో దీన్ని కీచెన్ లైట్ అని అంటారు. సో మీరు ఏ ఆన్లైన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసే దాంట్లోకి వెళ్ళినా సరే మనము కీచెన్ లైట్ అని ఎంటర్ చేయగానే మీకు ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో వేరియేషన్స్ కూడా మనకైతే ఉంటాయి. సో ఇందులో మాత్రం మనకి ఎలా ఉంది అంటే ఇక్కడ మనకి లైట్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఎక్కడైనా తొలగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. తొలగించడానికి లేదంటే ఇలా మనము తీసి మనం దేనికైనా హుక్ కూడా చేయొచ్చు. అలాగే వెనకాల మనకి మ్యాగ్నెట్ ఉంటుంది, ఇది మనం అతికియొచ్చు. సో ఇక్కడ మనకి పక్కన అయితే ఒక బీరువా ఉంది కదా, దీనికి పెట్టేస్తున్నా చూడండి. అంతే, ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ ఇలాంటిది లేదు అని అంటే దానికి ఏమైనా తలిగించినాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇలా స్టాండ్ లాగా 3 విధాలుగా మనకైతే ఉపయోగపడుతుంది. సో ఇటు సైడ్కి వచ్చేసి చూస్తే ఇది మనకి ఛార్జింగ్ పెట్టడానికి ఇక్కడ అయితే మనకి ఫెసిలిటీ అయితే ఉంది. ఇక ఇక్కడ మనకి ఇలా గ్రిప్ కోసం ఈ స్టాండింగ్ లాగా మనకి పొజిషన్ ఉంది. సో ఇటువైపు వచ్చేసరికి మనకి ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఇందులోనే మనకి లైట్స్ కూడా బ్రైట్నెస్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే కలర్స్ డిఫరెన్స్ అనేది ఏమి రావు, కేవలం వైట్ కలర్లో మాత్రమే ఉంటాయి. అంటే నా వెనకాల ఉన్న కలర్స్ అయితే మాత్రం దీన్ని కాదు, అది వేరే లైట్, ఇది దాని గురించి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ లైట్ ఏంటంటే మనం పవర్ జస్ట్ 1 క్లిక్తో మాత్రమే, ప్రెస్ చేసి ఉండాల్సిన అవసరం లేదు, 2 క్లిక్స్ కూడా అవసరం లేదు. 1 క్లిక్కి ఇది మనకి ఆన్ అయిపోతుంది. చూడండి మనకి ఎంత బ్రైట్నెస్ ఉన్నది. ఇప్పుడు నా ఫేస్ దగ్గరనే మీరు ఈ లైట్ డిఫరెంట్ అనేది చూడొచ్చు. పెట్టినప్పుడు ఎలా ఉంది, నార్మల్ అప్పుడు ఎలా ఉంది అనేది ఈ డిఫరెన్సెస్ అయితే మనం చూడొచ్చు. సో ఇలా మనం ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్ ఈ లైట్ అయితే వస్తుంది. దాని తర్వాత ప్రెస్ చేసినప్పుడు కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. సో దాని తర్వాత ఇలా బ్లింక్ అయిపోతూ ఉండదు. సో ఇలాంటివి మనం ఇంట్లో చిన్న ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకున్నాము, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా చిన్న పార్టీస్ ఉన్నప్పుడు సో ఇలా ఈ షైనింగ్స్ కూడా ఇప్పుడు మనం క్రియేటర్స్ కూడా చిన్న షార్ట్స్ అనేది తీస్తుంటారు కదా, సో దానికి కూడా ఈ లైట్ అనేది చాలా మంచిగా పనికి వస్తుంది. కాకపోతే నాకు ఒకటి అనిపించింది, ఈ వైటే కాకుండా ఇందులోనే మనకి ఒక 4-5 కలర్స్ ఉంటే ఈ డిస్కో టైప్లో మనకి చాలా ఉపయోగపడేది అని నాకు అనిపించింది. ఓకే, మనకైతే బడ్జెట్లో ఈ ఒక సింగిల్ కలర్ ఇన్ని వేరియేషన్స్ అయితే మనకి యూస్ఫుల్గా ఉన్నాయి. సో దాని తర్వాత ప్రెస్ చేసుకున్న మనకి డైరెక్ట్ ఆఫ్, ఇక ఆఫ్ అయిపోయిందంటే మళ్ళీ ఆన్, బ్రైట్ తక్కువైపోతే తర్వాత బ్లింక్ అయిపోతూ ఉంటే తర్వాత ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా సింపుల్గా మనకి పాకెట్లో, హ్యాండ్లో, మన చిన్న హ్యాండ్ బ్యాగ్లో కూడా పడుతుంది. మనం ఎటైనా సింగిల్గా బయటికి వెళ్ళామన్నప్పుడు దీన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. బయటికి ఎక్కడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ట్రెక్కింగ్ కూడా పోతూ ఉంటారు. అలాగే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అని ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మనం పెద్ద టార్చ్ని పట్టుకోవాలంటే పెద్ద బ్యాగ్ కావాలి. ఇది అవసరం లేదు, నార్మల్గా ఉంటుంది. మన కిచెన్కి కూడా తొడిగేసినాం అనుకోండి ఈజీగా దాన్ని ఇలా మనం పట్టేసుకోవచ్చు. ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి తెలుసా? సో ఇలా మనకి ఇలా ఉంది, ఇక్కడ షేప్ ఉంది కదా, సో ఈ షేప్ ఏంటంటే మనము ఓపెనర్స్ని ఓపెన్ చేయడానికి, సో కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఓపెనర్ టైప్లో కూడా ఇచ్చేసిండు. సో మనం బయటికి తీసుకెళ్ళినా కూడా దీంతో మనకి చాలా లాభాలు అయితే ఉంటాయి. పాకెట్లో కూడా పడుతుంది. ఇక వెహికల్స్ పరంగా అని చెప్పాం కదా, మెయిన్గా ఈ లైట్స్ మనకి తీసుకొచ్చింది ఏంటంటే వెహికల్స్ అంటే బైసికల్స్ ఉంటాయి కదా, సైకిల్, సో సైకిల్ పెట్టుకోవడానికి ఈజీ, ఎందుకంటే దానికి లైట్స్ ఫెసిలిటీ అనేది ఉండదు కాబట్టి సో దాని పర్పస్గా తీసుకొచ్చు. బట్ మనం ఈ లైట్ని మనం ఎక్కడైనా సరే ఛార్జింగ్ ఒక 10 minutes పెట్టింది అనుకోండి, ఫుల్ అయిన తర్వాత మనం ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో మరి ప్రోడక్ట్ ఎంత ప్రైస్ పడుతుంది, దీన్ని ఎక్కడ బై చేసుకుంటే మనకు బెస్ట్ అనేది పూర్తి వివరాలు అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి కొనుక్కున్న తర్వాత దీని యూజ్ ఎలా అనిపించింది అది చెప్పండి. నేనైతే 2-3 days నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. కరెంట్ పోయినప్పుడు కూడా ఇది మనకి చాలా సింపుల్గా ఉపయోగపడుతుంది. అటు క్యారీ చేయడం కానివ్వండి, కొంచెం నార్మల్గా చేతి నుంచి జారిపడినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. ఇట్లా ఎత్తేస్తే వలుగుతాయి కానీ నార్మల్గా చేయి జారిపడితే మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఫుల్ సేఫ్టీగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్ అనేది అయితే కింద కామెంట్ చేయండి. ప్రైస్ తెలుసుకున్న తర్వాత కూడా ఒకసారి కామెంట్ చేయండి. సూపర్ అనిపిస్తుంది, ఎందుకంటే అంత లో ప్రైస్లో మనకైతే ఈ చిన్న లైట్, ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చే లైట్ అయితే మనకి లభిస్తుంది.